నీటి వనరులను రక్షించే క్రమంలో మనసు చంపుకొని కొన్ని చోట్ల నిర్మాణాలు కూల్చివేయాల్సి వచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ఎఫ్టీఎల్ నిర్ధారణపై విశ్రాంత ఇంజనీర్లు అధికారులతో చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలపై మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుందని రంగనాథ్ తెలిపారు. చెరువుల్లో కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన విశ్రాంత అధికారులు తమ వంతు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలు అడ్డుకోవడంతో పాటు వాటి పునరుద్ధరణను సైతం ప్రజా ఉద్యమంగా మార్చనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలపై 4000 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించిన హైడ్రా చీఫ్ ఆక్రమణలపై కొరడా జులిపించాకే ప్రజల్లో ఎఫ్టీఎల్ పై చర్చ మొదలైందన్నారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురైన 16 ప్రశ్నలపై నీటి వనరులు, రెవెన్యూ శాఖలతో పాటు కాలుష్య నియంత్రణ మండలిలో సుదీర్ఘ అనుభవం ఉన్న విశ్రాంత ఇంజనీర్లు, పర్యావరణవేత్తలతో కలిసి సమాలోచనలు జరిపారు. సుమారు 4 గంటల పాటు జరిగిన చర్చలో చెరువుల ఏర్పాటు ఆవశ్యకత, ఎఫ్టీఎల్ నిర్ధారణ, శిఖం, పట్టా భూములు తదితరాల్లో ప్రజా భాగస్వామ్యంపై చర్చించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల మధ్య సమన్వయం కొరవడ్డం వల్లే కొన్ని చెరువుల ఉనికి లేకుండా పోయిందని విశ్రాంత ఇంజనీర్లు రంగనాథ్ కు సూచించారు. అమీన్పూర్ చెరువు విషయంలో తప్పు జరిగిందని, 93 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఏకంగా 464 ఎకరాలకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. తూములు మోయడం వల్లే అమీన్పూర్ చెరువు విస్తీర్ణం పెరిగినట్లు గుర్తించామని, దానిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. దిస్ ఈస్ అ మాక్సిమం రెయిన్ఫాల్ ప్రెసిపిటేషన్ ఉన్నటువంటి ఇయర్ 2001 సాటిలైట్ డేటా ప్రకారం తీసుకొని చూస్తే దట్ ఈస్ 103 ఎకర్స్ వచ్చింది సార్. సో మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వియర్ రిఫరెన్స్ తో చేస్తే 464 ఎకర్స్ వచ్చింది. ప్రతి చెరువుకి కూడా అక్కడ లోకల్ పబ్లిక్ ని కూడా వాళ్ళని అసోసియేట్ చేస్తూ, అట్లనే కమ్యూనిటీస్ ని కూడా అసోసియేట్ చేస్తూ ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకెళ్తే కనుక అప్పుడు మన చెరువులు మనం కాపాడుకోవటం, మన ఆస్తులు మనం పరిరక్షించడం అనేది వీలవుతుందనేటువంటిది కూడా వీళ్ళందరూ కూడా నుంచి వచ్చినటువంటి మాట. సో దాని కమిటీలు కూడా ఏర్పాటు చేసి వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా మేము తప్పకుండా మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న కోర్ వర్కింగ్ గ్రూప్ తోటి కూడా వారు వస్తామని ఉన్నారు. ఎందుకంటే వీరందరూ కూడా అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు, అనుభవం వృధా కాకూడదు. సో దాన్ని డెఫినెట్ గా హార్నెస్ చేయడానికి వాళ్ళ ఎనర్జీస్ ని లేదా వాళ్ళ టాలెంట్ ని అంతా కూడా తీసుకుంటూ ఒక చిన్న కోర్ గ్రూప్ ను కూడా పెట్టుకుంటూ మేము వాటితో కూడా వర్క్ చేస్తాం. 16 అంశాలపై విశ్రాంత అధికారుల అభిప్రాయాలు, సూచనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు అనధికారిక అనుమతులు రద్దు చేసిన నిర్మాణాల్ని మాత్రమే కూల్చినట్లు స్పష్టం చేశారు. కొంతమంది నష్టపోయిన మాట వాస్తవమేనన్న రంగనాథ్ కొన్ని చోట్ల మనసు చంపుకొని కూల్చివేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఆక్రమణల విషయంలో మానవతా కోణంలో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుందన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఎలాంటి నిర్మాణాల్ని కూల్చబోమని, అందుబాటులో ఉన్న విస్తీర్ణం మేరకే చెరువుల్ని పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని వివరించారు. ఇందుకు పూర్తిగా ప్రభుత్వ నిధుల్నే ఖర్చు చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఒకటి గ్రామ అంటే విలేజ్ మ్యాప్ తోటి పోవటం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ను కూడా మనం తీసుకుంటాం పరిగణలోకి. అన్నిటికన్నా ముఖ్యం వెయిర్ హైట్, అలుగు హైట్ తోటి దాంతో మనం కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్లానే లేక్ స్ప్రెడ్ కూడా తీసుకుంటున్నాం. లేక్ స్ప్రెడ్ కూడా తీసుకొని మేము ఆ లేక్ స్ప్రెడ్ కూడా 25 ఏళ్ల క్రితం ఉన్న డేటాని కూడా విత్ 1 మీటర్ రెజల్యూషన్ యాక్యురసీ తోటి అటువంటి డేటా అంత ఫైన్ డేటాకి వెళ్తాం జరుగుతుంది. ఇవన్నింటినీ పరిగణలో తీసుకున్న తర్వాతే అట్లాగే లేక్ మెమోరీస్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లేక్ మెమోరీస్ కూడా తీసుకోవడం, ఇవన్నింటినీ పరిగణలో తీసుకుని తర్వాత ఒక ఎఫ్టీఎల్ అనేది దానికి ఎక్కడ కూడా ఎఫ్టీఎల్ లో ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్స్ ఎక్కడ కూడా డ్వెల్లింగ్స్ అది ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. నివాస గృహాలు ఏది కూడా అది ఎక్కడ కూడా డెమోలిష్ చేయము, అది జరగదు. హైడ్రా పనితీరుపై విశ్రాంత ఇంజనీర్లు హర్షం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే ముంపునకు గురయ్యే నగరాన్ని కాపాడుకోవాలంటే నీటి వనరుల్ని, వరద కాలువల్ని పునరుద్దరించుకోవాల్సిన అవసరం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. హైడ్రాకు తమ వంతు సహకారాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. మనం అందరం కలిసి మన ట్యాంకుల్ని, మన నాళాలని కాపాడుకుందాం అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వాటర్ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్కి. అన్ని రకాలుగాను మనం వచ్చే రోజుల్లో, వచ్చే సంవత్సరాల్లో చాలా ఇబ్బందుల్లో పడతాం. మనం సుందరీకరణ, ట్యాంకులను బాగు చేయాలి అని ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. వాటన్నిటికీ కూడా ఈకోసిస్టంతో మెర్జ్ అయిపోతూ నేచర్ ఎలా ఉందో ఆ విధంగా మనం ముందుకెళ్తూ ఉంటేనే అవి జరుగుతాయి. గత 25 ఏళ్లుగా ప్రతి నగరం క్లైమేట్ చేంజ్ డిసాస్టర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతోంది. చిన్న చితక వర్షానికి మునిగిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలెట్టుకుంటే బెంగళూరు, చెన్నై, బొంబాయి, ఢిల్లీ, అటు జోషిమఠ్ దాకా కూడా అది వెళ్ళింది.
కనుక మన అర్బన్ ప్లానింగ్లోనే తప్పు ఉందా ఎక్కడ అన్నది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఎంతో పీస్ఫుల్ అమీన్పూర్ ఈరోజు మునిగిపోతుంది. కనుక మనని మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చిన్న వర్షం పడినా కూడా ఇమీడియట్గా మొత్తం కాలనీలు మునిగిపోతున్నాయి. ఈ చెరువులు కనుక మనం పరిరక్షించుకుంటే ఈ ఉన్నటువంటి వాటరు మనకి ఇంతకుముందు యాక్చువల్గా ఈ చెరువులు సరిపోయిన డిజైన్ ఉన్నాయి. మనకు వచ్చినప్పుడు ఆ చెరువులు వాటర్ పోయేది, ఎలాంటి ఇండెంటేషన్ జరగకుంటుండే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇండెంటేషన్ కారణం చెరువులు కుదించుకుపోవటమే. సో మనం దాన్ని రెస్టోర్ చేయాలి. సో కాబట్టి తప్పనిసరిగా ఈ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని చెరువులని తప్పనిసరిగా మనం రెస్టోర్ చేయాలి. ఏదో విధంగా అక్వేరియం చేయాలి. సోషల్, ఎకనామికల్, హెల్త్ వైజ్ హైడ్రా అన్నది చాలా అవసరం వచ్చింది. స్టార్టింగ్ ప్రారంభ దశలో ఇటువంటి అవరోధాలు వస్తాయి, కానీ ఎటువంటి సమస్యకు కూడా పరిష్కారం లేకుండా ఉండదు. దీనికి మంచి పరిష్కారం దొరుకుతుంది. మంచి కమిషనర్ గారు వచ్చారు కాబట్టి ఎవరికి ఏం నష్టపెట్టకుండా, ఈవెన్ పేదోళ్ళకు కూడా నష్టపెట్టకుండా వాళ్ళకు టీడీఆర్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాంపెన్సేషన్ ఉన్నది, వాళ్ళు ఇచ్చుకుంటూ మొత్తం సొల్యూషన్ చేస్తారు. ఇదివరకే హైదరాబాద్ సిటీ బెంగళూరు లెక్క తయారయ్యే ఉన్నది. ఇన్ అడ్వాన్స్లో మనం దాని పరిష్కార మార్గాలు కనుక్కుంటే మన సిటీని కాపాడుకోవచ్చు. చెరువుల పునరుద్ధరణ విషయంలో ఏఐ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని హైడ్రా భావిస్తోంది. ఆక్రమణలు, కాలుష్యం విషయంలో క్షణాల్లో హైడ్రా సహా సంబంధిత అన్ని శాఖలకు అప్రమత్త సందేశాలు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తోంది.